హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛానల్లో ఎంతో టేస్ట్కరమైన పాయా కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నా. అయితే పాయా ముక్కల్ని మంచిగా కాల్చుకొని అయితే తీసుకొస్తూ ఉంటారు కదా. ఆ తర్వాత మనము దాంట్లో పసుపు వేసి, అంటే పురుగులు ఉంటాయి కదా, పసుపు వేసి మంచిగా అయితే కడుక్కోవాలన్నమాట శుభ్రంగా. సో చూసుకుంటూ ఈ విధంగా అయితే కడుక్కొని దీంట్లో ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. మనం తాగే నీరు అయితే పోసుకొని ఇంకా మనము ఉడికించడానికి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనం ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్నాం కదా పాయ ముక్కల్ని ఆ కుక్కర్లో వేసేసి దాంట్లో వాటర్ పోసి ముక్కలు మునిగేంత వరకు మామిడి ఆకులను అయితే వేసుకోవాలి. మామిడి ఆకులు కాదు, ఎండు మామిడి ఆకులు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకా మనం ఉడికించడానికి అయితే పెట్టేసుకోవాలి. ఆ లోపు ఇక్కడ మనం మసాలా అయితే దంచుకోవాలన్నమాట. హోల్ మసాలా దినుసులు, లవంగా, దాసం చెక్క, ఇలాంటి సాజీరా, మెయిన్గా మిరియాలు అయితే ఉండాలన్నమాట. మిరియాలు ఉంటేనే ఈ పాయ కర్రీకి టేస్ట్. ఆ మామిడి ఆకుల ప్లేస్లో మనం స్పూన్ కూడా వేసుకోవచ్చు. మామిడి ఆకులు వేస్తే ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది. సో దానివల్ల అయితే వేసుకోవాలి. ఆ లోపు అయితే హోల్ మసాలా దినుసులు అయితే మనం దంచుకొని అయితే పెట్టుకున్నాం కదా. దీంట్లో మెయిన్ అయితే మిరియాలు అయితే ఉండాలి. దానివల్ల టేస్ట్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనము పాయ ముక్కల్ని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ఒక గిన్నెలోకి అయితే పక్కన అయితే తీసుకోవాలన్నమాట. ఈ ముక్కల్ని అయితే సపరేట్ చేయాలి. ఆకుల్ని కూడా తీసేయాలి. మామిడి ఆకుల్ని మంచిగా అయితే పాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. మెయిన్గా మన కర్రీకి సీక్రెట్ ఏంటంటే ఆ పాయలో ఉండే ఆ సూపే అనమాట. దాంట్లో సాల్ట్ వేసుకొని కూడా తాగుతూ ఉంటారు. సో అదనమాట. ఆ సూప్ని దీంట్లోనే యాడ్ చేసుకోవాలి కర్రీలోనే. అయితే మనకు చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే అదే కుక్కర్లో మనం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, బెండపువ్వు, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పెట్టుకున్న పాయ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా అయితే కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే వేసేయాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు మనకు చికెన్లో వాటర్ ఎట్లా వస్తాయో అట్లనే వాటర్ మొత్తం వచ్చిన తర్వాత పైనుండి ఇప్పుడు మనము స్పైసెస్ అయితే వేయాలన్నమాట. కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, మటన్ మసాలా అవన్నీ వేసేసుకొని మనం దంచుకుని పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని, కుడక పొడి కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా కలుపుకున్న తర్వాత మనం ముందే పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఈ సూప్ని, అంటే పాయ ముక్కల్ని ఉడికించినప్పుడు వచ్చింది కదా ఈ సూప్ని కూడా దీంట్లో పోసేయాలన్నమాట. ఆ తర్వాత కొంచెం నార్మల్గా హాట్ వాటర్ కూడా వేయాలి, మనకి ఇది సరిపోదు కాబట్టి. ఇంకా పోసేసి విజిల్స్కి అయితే పెట్టేసుకుంటే మనకైతే ఎంతో టేస్ట్కరమైన పాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అసలు ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. మేమైతే ఇదే స్టైల్లో చేసుకొని తింటూ ఉంటాము. ఫైనల్గా కర్రీ కూడా అయిపోయింది. మరి మీరు ఎలా చేస్తారు? ఈసారి అయితే ఆ సూప్ పడేయకుండా ఇలా ట్రై చేయండి. ఇదంటే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.